అధ్యాయము 3-4 వచనాలు. ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను యెహోవా మహిమ బయలుపరచబడును. చాలండి, అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథాన్ని ఒక చిన్న బైబిల్ గ్రంథం అని పిలుస్తారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకములు ఉన్నట్లుగా యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే యెషయా పాత నిబంధనలో 39 పుస్తకాలు, ధర్మశాస్త్రము, శిక్ష, చేసిన పాపానికి ప్రతిఫలం, ఇవన్నీ ఉంటాయి. అలాగే యెషయా గ్రంథం 39వ అధ్యాయం వరకు మరి ధర్మశాస్త్రము, శిక్ష, దేవుని ఉగ్రత ఇవన్నీ కనబడతాయి. కానీ 40వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ యేసు ప్రభువుని గురించి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి అక్కడ రాయబడింది. నా జనులను ఓదార్చుడి అనేటటువంటి మాటలతో అక్కడ ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక శిక్ష అయిపోయింది, క్రొత్త నిబంధన అనేది దేవుడు చేయబోతున్నాడని బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి అక్కడ రాయబడినటువంటి విషయాలు మనము చూడగలం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక 40వ అధ్యాయం తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తే ఇంకా అనేకమైన విషయాలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క జాలి, ఆయన కనికరం అనేవి మనకి చాలా తేటగా కనబడుతూ ఉంటాయి. అయితే మనం చదివినటువంటి ఈ యొక్క భాగంలో రాయబడినటువంటి మాట ఏంటి అంటే, ఆయన అంటున్నాడు కదా, ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటన చేయుచున్నాడు. అడవిలో ఒక్కడు అంటే ఎవరంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఈ మాటలు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. యెహోవాకు అనే మాట యేసయ్యకు మనం అని భావించాలి. యేసయ్యకు మార్గము సిద్ధపరచడానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను ముందుగా పంపబడినట్లుగా ఈ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, మరి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళం చేయండి, ప్రతి లోయ కూడా ఎత్తు చేయబడాలి, ప్రతి పర్వతమును ప్రతి కొండయు అణచబడాలి, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగా ఉండాలి అని ఇక్కడ రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ప్రతి పర్వతము ప్రతి కొండ అణచబడాలి? ఎందుకు వంకరిగా ఉన్నవి చక్కగా చేయబడాలి? కరుకైనవి సమముగా ఎందుకు ఉండాలంటే, అలా ఉంటేనే యెహోవా మహిమ అనేది బయలుపరచబడుతుంది కాబట్టి. ఆమేన్ చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరాంతంలో పాస్టర్ గారు దీంట్లో నుండి మనం ఏం నేర్చుకుంటామండి అని మీరు అనొచ్చు. దేవుడు మనకేం బయలుపరుస్తున్నాడంటే, నూతన సంవత్సరములో దేవుని మహిమ మనకు బయలుపరచబడాలి. దేవుని మహిమ మన జీవితంలో కార్యాలు జరిగించాలి. దేవుని మహిమ మన జీవితంలో బయలుపరచబడి, ప్రియులారా, మన సమస్యలు తొలగిపోవాలి, మన ఆటంకాలు, మన ఇబ్బందులు, మనకున్న అడ్డుబండలు తొలగిపోవాలని అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, ఈరోజు మనం ఏం చేసుకోవాలంటే, ప్రియులారా, మనలో ఉండే ప్రతి ఎత్తు అణిచివేసుకోవాలి, ప్రతి పల్లము పోడ్చబడాలి,
వంకరవి చక్కగా ఉండాలి, కరుకైనవి సమముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. సో ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, మనము చక్కగా ఉండాలి, మనలను మనము చక్కదిద్దుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజున ప్రియులారా, మనలను మనము సరి చేసుకుంటే, చక్కగా మనము చక్కపరుచుకుంటే, దేవుని మహిమ మన జీవితాల్లో నిశ్చయముగా ప్రత్యక్షపరచబడునుగాక. దేవుని మహిమ నీ జీవితంలో ప్రత్యక్షపరచబడితే నీ అనారోగ్యాలు తొలగిపోతాయి. దేవుని మహిమ నీ జీవితంలో ప్రత్యక్షపరచబడితే నీ కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. దేవుని మహిమ నీ జీవితంలో ప్రత్యక్షపరచబడితే నీ వివాహ సమస్య తొలగిపోతుంది, నీ గర్భఫలం యొక్క సమస్య తొలగిపోతుంది. నీకున్నటువంటి ఆటంకాలు, నీకున్న అడ్డుబండలు అన్నీ కూడా దేవుడు తొలగించేస్తాడు. నీ మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. దేవుని మహిమకు అంత శక్తి అనేది ఉంది. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో ఈ 2000లో బాధలు అనుభవించావో, ఏ సమస్యలను ఎదుర్కొంటూ వచ్చావో, ఏ విషయాల్లో కన్నీరు కారుస్తూ వచ్చావో, వేదన చెందుతూ వచ్చావో, దేవుని బిడ్డ ఎన్నోసార్లు తలనొప్పిని నీ జీవితంలో అనుభవించావో నాకు తెలియదు. కానీ రానున్న నూతన సంవత్సరంలో దేవుని మహిమ నీ మీద ప్రత్యక్షపరచబడితే నీ వేదనంతా తొలగిపోవునుగాక. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. హల్లెలూయా. అది ఏ విధమైన వేదనైనా కావచ్చు, ఏ ఆటంకమైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు. యవనస్తులారా, మీ అంతరంగంలో దాగి ఉన్న ప్రతి సమస్య కూడా దేవుని మహిమ ప్రత్యక్షమవగానే పటాపంచలైపోవునుగాక. అయితే దేవుని యొక్క మహిమ మన జీవితంలో ప్రత్యక్షపరచబడాలనంటే మనం ఏం చేయాలంటే చక్కపరుచుకోవాలంట, చక్కగా ఉండాలంట. మనలో ఏ వంకర అనేది ఉండకూడదంటే. దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరంలో మన జీవితము చక్కగా సాగలేదేమో. మన ప్రవర్తన కానీ, మన నడవడిక కానీ, మన క్రియలు కానీ, మన యొక్క తలంపులు కానీ చక్కగా లేవేమో. ఎటు పడితే అటు మనం ఉన్నామేమో, ఎలా పడితే అలా జీవించామేమో, మనకిష్టమైన రీతిలో మనం నడుచుకున్నామేమో, మన మనసుకు తోచినట్లుగా మనం బ్రతికామేమో. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా మారాలి, చక్కగా మార్చబడాలి, మనలను మనము చక్కపరుచుకోవాలి. హల్లెలూయా. చెబుదామా గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పందిరి ఉందనుకోండి, మన వాళ్ళు చక్కగా అమర్చారు. ఏది ఎక్కడ ఉండాలో, టెంట్లు ఎలా ఉండాలి లైన్గా, ఈ వాసాలు కూడా ఎక్కడ పడితే అక్కడ లేకుండా ఒక లైన్గా. అలాగే రాకేష్ కూడా చూడండి, లైట్లు కూడా చక్కగా క్రమంగా, స్టేజీకి ఎన్ని లైట్లు ఉండాలో, బయట ఎన్ని లైట్లు ఉండాలో చక్కగా క్రమంగా. అలాగే కుర్చీలు కూడా ఎంత చక్కగా క్రమంగా లైన్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన యవనస్తులు, పురుషులు, మైక్ సిస్టమ్ కూడా ఏది ఎక్కడ ఉండాలో అన్నీ చక్కగా ఏర్పాటు చేశారు కదండి. అలాగే మన వెంకట్ని చూసినప్పుడు వెంకట్ కూడా స్టేజ్ మీద ఎంత చక్కగా డెకరేషన్ చేశాడు చూడండి. నీట్గా, వంకర టెంకర లేకుండా, అక్కడ ఏది ఎక్కడ పడితే అక్కడ లేకుండా. సపోజ్ ఈ రాత్రి పిల్లలు వచ్చి కొన్ని పీకుతూ ఉంటారు, పేకమని కాదు, పేకకూడదు ఎవరు కూడా, కొన్ని కింద పడిపోతూ ఉంటాయి. మళ్ళీ తెల్లారి ఆరాధన వచ్చేసరికి అవన్నీ కూడా చక్కగా క్రమంగా మళ్ళీ అతికిచ్చేస్తాడు. ఎందుకంటే దైవ సన్నిధి అనేది, దేవుని ప్రాంగణం అనేది, దేవుని యొక్క సన్నిధి అనేది ఒక క్రమమైన రీతిలో ఉండాలని, ఎలా పడితే అలా ఉండకూడదని, ఎగుడు దిగుడుగా, వంకర టింకరగా, చల్లా చెదురుగా ఉండకూడదని మన వాళ్ళు చాలా చక్కగా అరేంజ్ చేశారనమాట. అందు విషయంలో మన వాళ్ళని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఒకసారి చెప్పలు కొడదాం వాళ్ళకి. హల్లెలూయా. నేను రాను కూడా రాలా ఎక్కడికి. ఎప్పుడో క్రిస్మస్ ముందు, క్రిస్మస్ 24 రాత్రి కూడా, పగలు కూడా రాలా నేను ఇక్కడికి. 24 ముందు రోజు 23 రాత్రి 7ంటికి వచ్చి
ఇదిగో ఇక్కడ వేయండి టెంట్, ఈ సైజులో వేయండి, అంతా లైన్గా ఉండాలి, ఎక్కడ ఎక్కువ తక్కువ రాకూడదు, స్టేజ్ ఇక్కడ ఉండాలి అన్నీ చెప్పేసి వెళ్ళిపోయా. 24 పగలు రాలా, అసలు పనులు ఉండేవి. మళ్ళీ ఇవాళ కూడా రాకపోయినా సరే మరి వెంకయ్య గారు అందరినీ కూడా పిలిచి, ఇసాక్ గారు కూడా కలిసి అందరినీ పిలిచి ఇదంతా చక్కగా అన్నీ నీట్గా చేశారనమాట. చక్కగా ఉంది అనే మాట మనము ప్రతిసారి కూడా ఎందుకు ఉపయోగించగలుగుతున్నామంటే ఇదంతా కూడా చక్కగా ఉందని అర్థం. అలాగే మీ ఇల్లు కూడా ఈ పండగ టైంలో చక్కగా చేసుకుంటారు, మీ వస్త్రములు కూడా చక్కపరుచుకుంటారు. దేవుని బిడ్డలారా, ఏది చూసినా సరే, ఏది చూసినా అంత క్రమమైన రీతిలో ఒక పద్ధతిలో ఉంటుంది. అలాగే దేవుడు కూడా అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడు వంకర మార్గము చక్కగా చేయబడాలి. మన జీవితము కూడా వంకర టింకర లేకుండా, చల్లా చెదురుగా లేకుండా మన జీవితము కూడా చక్కపరుచుకోవాలి, క్రమపరుచుకోవాలి. మన జీవితంలో మన యొక్క మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన పద్ధతులు, మన అలవాట్లు అన్నీ కూడా మనము చక్కపరుచుకుంటే నా దేవుని మహిమ మనందరిపైన దిగి వచ్చునుగాక. హల్లెలూయా. ఏమండి, ఎవరినన్నా చూడగానే మనం ఏమంటాం? భలే చక్కగా ఉన్నావే అంటాం. అవునా కదా? ఎందుకంటే ఆ వ్యక్తి ఇంటి దగ్గర వేరే విధంగా ఉండొచ్చు. ఇంటి దగ్గర, ఇంటిలో, వారి సొంత ఇంటిలో 4 గోడల మధ్యలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. జుట్టు చెదిరిపోయి ఉండొచ్చు, లేకపోతే గడ్డం పెరిగిపోయి ఉండొచ్చు, బట్టలేవో మాసిపోయి ఉండొచ్చు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తున్నామో మనలను మనము సరి చేసుకొని అన్నీ కూడా మన శరీరాన్ని అంతా కూడా చక్కదిద్దుకొని దేవుని సన్నిధికి మనం వస్తామో చక్కగా కనపడాలని. అలాగే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. మన పైరూపమే కాదు, మన యొక్క జీవితము, మన ప్రవర్తన, మన నడవడిక అంతా కూడా దేవుని యొక్క దృష్టిలో చక్కపరచబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదామండి అందరు కూడా హల్లెలూయా. ఎంత చక్కగా ఉండాలి అని అంటే చూడండి, ఒక మాట రాయబడింది యెషయా గ్రంథము 44వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 13వ వచనం చదువు. వడ్లవాడు నూలు వేసి చీరణముతో గీత గీచి, దేంతోనమ్మా? చీరణముతో గీత గీసి చిత్రికలతో దాని చక్క చేయును. దేంతో? చిత్రికలతో దానిని చక్క చేయును. కర్కాటమంట కర్కాటములతో గుర్తుపెట్టి దానిని రూపించును. దేవుని బిడ్డలారా, వడ్లవాడు అనగా వడ్రంగి పని చేసే వ్యక్తి ఉన్నాడంటే అది ఆ పని చక్కగా చేయడానికి కొన్ని ఉపయోగిస్తాడంట వస్తువులు. ఏంటి ఆ వస్తువులు? చీరణమంట. చీరణం అంటే ఏంటి? ఉన్నారు ఇక్కడ? ఏం నాయనా నాగేశ్వరరావు, చీరణం అంటే అంగుళం సైజు ఊలి గీత గీస్తాడంట. చీరణం అంటే అంగుళం సైజు ఊలి అంట. దాంతో గీత గీస్తాడంట. ఖచ్చితంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. కొంచెం ఎక్కువ తక్కువలు ఉండకూడదు, కొంచెం కూడా వంకర అనేది ఉండకూడదని దాంతో ముందు గీత గీస్తాడంట. తర్వాత ఏం చేస్తాడంట? దేంతోనమ్మా? మైక్లో కర్కాటం అంట. కర్కాటములతో గుర్తుపెట్టి దానిని రూపించును. కర్కాటం అనేది అదొక వస్తువు ప్రియులారా, అదొక ఆయుధం. కర్కాటములతో గుర్తులు పెట్టి కరెక్ట్గా దాని గీత గీస్తాడంట. ఎందుకంటే ఇది చక్కగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా ముందున్న పోడియం ఉందనుకోండి, దీనిని కూడా చక్కగా గీత గీసి కరెక్ట్గా కట్ చేశారు. ఎందుకంటే చూడడానికి బాగుండాలి, ఎక్కువ తక్కువ ఉండకూడదు, బయటికి లోపలికి ఉండకూడదు.
దేవుని బిడ్డలారా, ఎలాగున దేవుడు కూడా మనల్ని ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనము కూడా ఖచ్చితంగా ఉండాలని, మన మాటలు, క్రియలు, మన చూపులు, మన హృదయ తలంపులు, నడవడిక అంతా కూడా ఆ విధంగా గీత గీసినట్లుగా, గుర్తు పెట్టినట్లుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కువ తక్కువలు నీలో ఉండకూడదు. ఎక్కువ తక్కువ అనుభవాలు నీలో ఉండకూడదు. దేవుని బిడ్డ, రాబోయే సంవత్సరంలో దేవుని మహిమని జీవితంలో ప్రత్యక్షపరచబడాలనంటే నీ జీవితం ఎలా ఉండాలంటే చక్కగా ఉండాలి. చక్కగా. ఎంత మంచి వాక్యం అండి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. నీ మాటలు చక్కగా ఉండాలి. నీ భక్తి జీవితం చక్కగా గీత గీసినట్టుగా ఉండాలి. గీత దాటేదిగా ఉండకూడదు. గీత కొంచెం దాటిందంటే వెంటనే కట్ చేసేస్తాడు. ఒడ్లవాడు అని బైబిల్ ఒడ్రంగి పని చేసి ఆయన గురించి చెప్తుంది. అర్థమవుతుందా? నీ ప్రవర్తన కూడా గీత గీసినట్లుగా ఉండాలి. నీ క్రియలు కూడా గీత గీసినట్లుగా ఉండాలి. నీ జీవితం అంతా కూడా దేవుని దృష్టిలో ఎక్కువ తక్కువలు లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉంటే దేవుని మహిమ అనేది ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. చెప్దామండి, అందరూ కూడా ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దామా? మరి ఎలా ఉన్నావు ఈ 2025 సంవత్సరంలో? ఈ 12 నెలలు కూడా ఎలా ఉన్నావు? ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయా నీలో? దేవుని బిడ్డ, వరుసగా లేకుండా వరుస తప్పి ఏదైనా ఉందా మన జీవితంలో? విధి విరుద్ధంగా ఏదైనా ఉందా మన జీవితంలో? దేవుని వాక్యానికి విరోధముగా క్రమం తప్పినటువంటి జీవితం ఏదైనా ఉందా? అక్రమమైనటువంటి బ్రతుకేమైనా మనలో ఉందా? ఉంటే దానిని మనము తీసివేసుకుంటే ఖచ్చితంగా నా దేవుడు నూతన కార్యములు మీ పట్ల జరిగించునుగాక. హల్లెలూయా.